ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎవరికి ఓటు వేయాలో తేల్చేసుకున్నారు. అయితే బీజేపీకి జగన్ అండ్ టీం జై కొట్టింది. అయితే వైఎస్ జగన్ బీజేపీకే ఎందుకు ఓటు వేయాలని అనుకుంటున్నారు? కాంగ్రెస్ అంటే ఆయనకు అసహ్యమా, లేదంటే బీజేపీతో భవిష్యత్తు బంధాన్ని కోరుకుంటున్నారా? ఎన్డీఏకి మద్దతు ఇస్తే కేసులు చిక్కుల నుంచి బయటపడొచ్చని భావిస్తున్నారా? ఈ ప్రశ్నలే ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ దేవిక. వైసీపీకి బీజేపీ పార్టీకి అలాగే ఆ పార్టీ నాయకులకి ఒక అవినాభావ సంబంధం ఉందని గత దశాబ్ద కాలంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దిస్ అన్నప్పుడు ఎస్, మోదీ కానీ అమిత్ షా కానీ బీజేపీ ప్రభుత్వం కానీ వైసీపీ నాయకుడికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత చిన్నదేం కాదు. అలాగే వైసీపీ నాయకులు కూడా ఇచ్చినటువంటి సపోర్ట్ పార్లమెంటులో, రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ బీజేపీకి కానీ ఎన్డీఏ కానీ ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడ నిలబడినటువంటి ఈ పార్టీ నాయకులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం చిన్నదేం కాదు. మద్దతు కూడా చాలా ఇంపార్టెంట్ సమయంలో నిలబడినటువంటి పరిస్థితే. మోదీ ఏది చెప్పినా అలాగే అమిత్ షా ఏది చెప్పినా తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సపోర్టులో ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ పార్టీ అనేకసార్లు గొప్పగా ఉపయోగపడింది అన్నది మాత్రం వాస్తవమే. మరి వీళ్ళిద్దరి మధ్యటువంటి బంధం ఏముంటుంది? రాజకీయ బంధం కాకుండా మరొక బంధం ఏదైనా ఉందా? రాజకీయాల్లో బంధాలు అనుబంధాలు కంటే కూడా ప్రయోజనాలు ఉంటాయి. రెసిప్రోకల్గా నీకేమివ్వాలి, నాకు నువ్వేమిస్తావు, నువ్వేం చేయగలవు, నేను నీకేం చేయగలను. ఇది ఒక క్యాలిక్యులేషన్లో మాత్రమే ఇవాళ రాజకీయాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అదే స్నేహబంధాన్ని ఇవాళ బీజేపీ పార్టీ నాయకులతో కంటిన్యూ అవుతున్నారా? సందేహమా? అక్కర్లా, సందేహమే అక్కర్లా. వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం ఉన్నది. అది రాజకీయ బంధమా, ఆర్థిక బంధమా, రాజకీయ ప్రయోజనానికి సంబంధించిందేనా కేవలం అన్నటువంటి ఆలోచనలు కూడా అక్కర్లా. అన్ని కోణాలలో ఎప్పుడు ఎక్కడ ఏ అవసరమైనా సరే ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ పార్టీకి అది ఆఫ్ ది రికార్డ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బీజేపీ పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్నికల్లో పాల్గొన్నా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాల్లో ఆయన మద్దతు ఇచ్చారు, కొంత తోడ్పాటు ఇచ్చారు. అలాగే ఎన్నికల ఖర్చు కూడా ఆయన షేర్ చేసుకున్నారు అన్నది కొంత విన్నాం, కొంత చూసాం. మొత్తం స్పష్టంగా మనకు కనపడుతుందా అని అంటే కొంతవరకు వచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని మనం చెప్పచ్చు. సింపుల్గా మనము వట్టి చేతులతో లోపలికి వెళ్తాం ఒక రూమ్లోకి, బయటకు వచ్చేప్పుడు ఏదో ఒక చికెన్ తీసుకొని బయటకు వచ్చాం అనుకోండి, వాసన వస్తుందిగా. అలాగే ఒక రాజకీయ పార్టీ కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక సమావేశం అయిన తర్వాత ఆ సమావేశం తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి, వీళ్ళ ప్రయోజనం ఏంటి అన్నది తెలుస్తుందిగా. దాన్ని బట్టి ఆ ఫ్లేవర్ని బట్టి మనం చెప్పచ్చు. మరొకటి, భారతదేశం మొత్తం డిజిటల్ క్యాష్ మాత్రమే ఇంపోజ్ చేసింది బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. బట్ ఈ సబ్జెక్టుకు వచ్చేసరికి నేను బీజేపీ అనే అంట. మిగతా పార్టీలకి అలాగే వైసీపీకి నేను సంబంధాలు పెట్టలేను. అందుకని బీజేపీ పార్టీకి ఉన్నటువంటి ఒక అనుబంధం ఏంటి అని అంటే, భారతదేశం మొత్తం డిజిటల్ క్యాష్ని కంపల్షన్ చేసినటువంటిది, అలాగే పర్యవేక్షణ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ఆ బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్కి మాత్రం పర్వాలేదు, అక్కర్లేదు అన్నట్టుగా బిహేవ్ చేశారు. 4 సంవత్సరాలు ఇలా వదిలేయబట్టే, డిజిటల్ క్యాష్ని కంపల్షన్గా పెట్టకపోబట్టే, పర్యవేక్షణ చేయకపోబట్టే లిక్కర్ స్కామ్కి ఇవాళ కేంద్రంగా మనం అనేక వార్తలు చూస్తున్నాం. ఎంపీ జైలుకి వెళ్ళాడు, ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళాడు, మాజీ ఎమ్మెల్యే వెళ్ళాడు, అలాగే అనేక మంది ఈ స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళందరూ జైల్లోనే ఉన్నారు. అలాగే రేపో మాపో ఇదే స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తారేమో అన్న ప్రమాదకరమైన చర్చలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ పరిస్థితి?
బీజేపీ గనక ఈ వెసులుబాటు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా క్యాష్ అండ్ క్యారీ అనేది కుదరదు, డిజిటల్ క్యాష్ను మాత్రమే ప్రోత్సహిస్తామని కొద్దిగా ఫోర్స్ చేస్తుంటే, కొద్దిగా నియంత్రించుంటే ఈ ఘోరం జరిగేది కాదు. వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి స్నేహ సంబంధాల్లో, ఒక అండర్స్టాండింగ్లో, ఒక అవగాహనలో ఎప్పుడు ఎక్కడ అవసరమైనా జగన్మోహన్ రెడ్డికి అవసరాన్ని తీర్చినటువంటి నాయకులుగా బీజేపీ వాళ్ళు మిగిలిపోయారు. అదొకటే కాదు, 12 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి సిబిఐ కేసు, ఈడీ కేసులు 10 సంవత్సరాల్లో కనీసం కోర్టులో ట్రయల్ కూడా రాలా ఈయన కేసులు. ఎంత లోపభూయిష్టమైనటువంటి న్యాయ వ్యవస్థ ఉన్నా సరే ఇది సాధ్యమా? అసాధ్యం, కుదరదు. కానీ ఇక్కడ కుదిరింది. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలోనే కుదిరింది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి కుదరలా. అలాగే బీజేపీయేతర మంత్రులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకెవరికి వెసులుబాటు రాలా. మరి ఈ ఒక్కడికే ఎందుకు వచ్చింది? వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలేనా, పరస్పర ఉపయోగాలేనా? అంత సందేహపడాల్సిన అవసరం లేదు కదా. బికాజ్ 5 సంవత్సరాల పాటు ఆయనకి ఇచ్చినటువంటి మద్దతు, అలాగే అంతకు ముందు కూడా ఎప్పుడూ ఇద్దరూ కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక స్ట్రాటజీతోటి బీజేపీ అండ్ వైసీపీ వెళ్ళింది, సక్సెస్ అయ్యారు కూడా. ఆ సక్సెస్కి ఒక ఉదాహరణ చెప్తా. విజయసాయిరెడ్డి ఇవాళ ఆ పార్టీలో ఉన్నా లేకపోయినా వైసీపీలో ఉన్నప్పుడు అసలు వైసీపీకి అప్రతిమైన సపోర్ట్ ఉన్నది ప్రధానమంత్రి దగ్గర నుంచి అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇచ్చారు. ఎప్పుడు వెళ్ళినా మీటింగ్స్ జరిగినాయి. వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండానే ప్రధానమంత్రి అయినా సరే ఎవరినైనా కలిసేటటువంటి వెసులుబాటు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్. దాంతోపాటు ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మళ్ళీ బీజేపీకి ఎందుకు ఓటేస్తున్నారు వైసీపీ ఎంపీలు? వైసీపీ పార్లమెంట్ మెంబర్స్ 4 ఉన్నారు, రాజ్యసభలో 7 ఉన్నారు. సంఖ్య తక్కువే కానీ ఉపయోగం చాలా పెద్దది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి ఆంధ్రప్రదేశ్లో. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకని కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఇవాళ ఓటేయాలి? వేయాల్సిన అవసరం లేదే. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ పాలకపక్షంగా ఉన్నటువంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఈ ఎన్డీఏకి వేస్తున్నారని ఎవరైనా వాదిస్తే ఐ డోంట్ థింక్ సో. అది రీజనే కాదు, అది లాజిక్కే కాదు. బట్ వీళ్ళకైతే ఒక సంబంధం ఉన్నది, అది అందరికీ అర్థమైందే. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ బీజేపీ వాళ్ళ సహాయ సహకారాలు అందుతూనే ఉంటాయి. ఎందులో అవసరమైనా సరే, కేసుల్లో అవ్వచ్చు, అలాగే రాజకీయంలో అనేకమైనటువంటి ఉపయోగాలకు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మద్దతు అయితే ఉంటుంది, స్నేహబంధం అయితే ఉంటుంది. ఆ కారణాలతోనే ఇటీవల గడ్కరీ కూడా విచిత్రమైనటువంటి ఒక ట్వీట్ పెట్టారు. ఏమని? జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్కడా ఎవరికి ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎప్పుడు గడ్కరీ చేయలా. మరి ఇక్కడే ఎందుకు చేశారు? ఇది కూడా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏం కాదు, ఉన్నదే, కళ్ళకు కనపడుతున్నదే. బీజేపీ నాయకులకి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎలాంటి పరిణామం తీసుకుంటుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పటికిప్పుడే మనం ఏదో నెగిటివ్గా కామెంట్ చేయాల్సిన పరిస్థితి ఏమీ లేదు. రేపు రాబోయేటటువంటి రాజకీయాల్లో ఊహాత్మకమైనటువంటి విషయాలను జనాల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం మాత్రం చేయకూడదు అన్నది నా అభిప్రాయం. కాబట్టి ఇక్కడితో ఆగుతున్నా. ఖచ్చితంగా వైసీపీకి బీజేపీ నాయకులకి సత్సంబంధాలు ఉన్నాయి అన్న దాంట్లో సందేహమే లేదు. ఎస్ దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సార్.